తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం కల్లాలపై ధాన్యం పోసి ఉంచిన రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అనంతరం ధాన్యాన్ని పరిశీలించి రేపు సాయంత్రం వరకు తోట్లవల్లూరులో రాశులపై ఉన్న ధాన్యం కొనుగోలు చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్తో మాట్లాడి రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలో రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం గురించి ఈ తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రైతు ఎప్పుడు కూడా ప్రకృతి విషయంలో ఇబ్బంది పడేది రైతు. ఈ సీజన్ ముందే వరదలు రావడం, కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా పోవడం, ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితులు ఏమి లేవు. ఇన్పుట్ సబ్సిడీ ఏదో ఇచ్చారు కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. కానీ అంతకుముందు 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఒక ఎకరానికి పసుపుకి ₹1,00,000 ఇన్సూరెన్స్ కూడా వచ్చిన పరిస్థితులు అన్ని కూడా చూసాం. అంటే ఇవన్నీ కూడా ఒక అనుభవంగా తీసుకుని ఈరోజు ఈ గ్రామంలో ఈ ప్రదేశంలో నిలబడి ఉన్నామంటే దాదాపుగా 100 లారీలు ధాన్యం ఈ ఈ గ్రామంలో రోడ్ల మీద పోసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ ధాన్యం దగ్గర కూర్చుని బాధపడతా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు మొత్తం ధాన్యం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ మద్దతు ధర లభించే విధంగా ఎక్కడికి కలంలోకి తీసుకొచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి గ్రామాల్లో దుష్ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు కనీసం ఆ ధాన్యం కొనే పరిస్థితి లేదు. అంటే ఈ రైస్ మిల్లర్స్ దగ్గరికి డైరెక్ట్గా రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్తే ఆ రైస్ మిల్లరు చూసి ఇప్పుడు కొత్తగా ఏదో మార్చినట్టున్నారు రైతు సేవా కేంద్రాలు అనమాట. ఆ రైతు సేవా కేంద్రం దగ్గర నుంచి ఒక కాగితం తీసుకెళ్తే ఆ 17% ఉన్నది కూడా 25% ఉందని చెప్పి ఆ రైస్ మిల్స్ లో కొన్ని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ రైతు ఏం చేస్తాడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక రేటుకి అమ్మేసుకోవాలనే ఒక పరిస్థితుల్లో ఈరోజు మద్దతు ధర లభించకపోగా ప్రతి గ్రామంలో కూడా 1,200, 1,300, ₹1,000 కూడా కొనే పరిస్థితి లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ నెలకొని ఉంది. అంటే ఎన్నికల్లో అధికారం ఒకటే శాశ్వతం కాదు, లేకపోతే అధికారమే శాశ్వతం అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. రైతుల్ని మీరు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతు భరోసా ఇస్తున్నారు. స్టార్టింగ్ లో రైతు భరోసా ఇచ్చే సంగతి తర్వాత ఎండింగ్ లో మేం పండించుకున్న పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తా ఉన్నాం. అంటే 1262 అని ఒక వెరైటీ ఉంది. రైతు ఎప్పుడు కూడా ఆశపడతాడు, ఏదో ఒక పంట పండితే ఏదైనా ఈ వెరైటీ ఎక్కువగా కొంటే ఈ వెరైటీ ఉడ్చుకుందాం అని చెప్పి రైతు ఆశపడతాడు. కానీ ఇక్కడ ఈరోజు ఇక్కడ చూసే పరిస్థితి ఏంటంటే లాస్ట్ ఇయర్ 80% ఈ 1262 అనే రకం ఇది గవర్నమెంట్ మళ్ళీ విత్తనాలు కూడా సప్లై చేసింది. ఈ రకం బాగా కొన్నారని చెప్పి ఈరోజు రైతులు ఊడ్చుకుంటే 80% రోడ్ల మీదే ఆ రకం అంతా కూడా ఉంది. అంటే వాళ్ళు ₹1,000 ఇస్తారా, 600 ఇస్తారా, 700 ఇస్తారనే పరిస్థితిలో రైతు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఇబ్బంది ఏ విధంగా పడతా ఉన్నాడో రైతు ఒక్కసారి మనందరం కూడా కళ్ళారా చూస్తే తెలుస్తుంది. అధికారులను అడిగితే ఎక్కడ ఒక్క లారీ కూడా లేదంటారు. అధికారులను అడిగితే బస్తాలన్నీ సప్లై చేస్తా ఉన్నారు. బస్తాలన్నీ మీరు సప్లై చేస్తే ఈ గోని సంచుల్లో ఎందుకు ఇక్కడ రైతులందరూ కూడా కప్పుకుంటారు? ఒక్కసారి మీరందరూ పత్రికా సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు సంచులు సప్లై చేస్తున్నారు. సంచులు సప్లై చేసినప్పుడు ఈ రైతులకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కనీసం వర్షం వస్తా ఉంది, ఇప్పటి వరకు ఇక్కడ ఒక అధికారి కానీ ఎవరైనా ఒక విఆర్ఓ స్థాయిలో ఒక అధికారి కూడా లేరు. వాళ్ళకి ఎంతసేపు కూడా వేరే ప్రయారిటీస్ ఎక్కువైపోయినాయి. అంటే ఈ మండలంలో ఇసుక దోచుకుందామా, మట్టి దోచుకుందామా, బొసుక దోచుకుందామా, ఈ క్వారీ నాకు కావాలా, ఈ క్వారీ నీకు కావాలా, ఈ క్వారీ ఆ ఊరాయనకి అప్పచెప్పాం, ఈ క్వారీ ఈ ఊరాయనకి అప్పచెప్పాం, బాటకేమో 200 వసూలు చేస్తాం. అంటే ఒక 2000 ట్రాక్టర్లు వస్తే ఈ డబ్బులు తీసుకెళ్లి ఈ బాటకు డబ్బులు తీసుకెళ్లి ఎవరికి కప్ప కడతారో అతి త్వరలో తేలుస్తాం. నేను కూడా చూస్తాం ఏ విధంగా అన్యాయంగా చేస్తా ఉన్నారు. మళ్ళీ గ్రామ స్థాయిలో తగాదాలు పెడతా ఉన్నారు. నేను ఒకసారి చూస్తా ఉన్నారు ప్రజలు. కానీ ఈ రోజు సందర్భం రైతులు వెంటిలేటర్ మీద ఉన్నారు. ప్రభుత్వం వెంటనే కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపు సాయంత్రం లోపుగా
రేపు సాయంత్రం లోపుగా ఈ రైతులందరి దగ్గర నుంచి ధాన్యం కనుక కొనుగోలు చేయని పక్షంలో తోట్లవల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రేపు ఒక్కరోజు చూస్తాం, రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కలిసిన తర్వాత పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేపట్టి రైతు చివరి గింజ కొనే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.